హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవటం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్గా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు, నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు, కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. నాగచైతన్య మరో అమ్మాయితో రిలేషన్లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగచైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదించుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకోగా, సమంత మాత్రం సింగిల్గానే జీవితాన్ని కొనసాగిస్తోంది. అయితే నాగచైతన్య, సమంత కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఏం మాయ చేసావే, మనం, ఆటో నగర్, సూర్య, మజిలీ వంటి సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. ఏం మాయ చేసావే సినిమాతోనే సమంత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిందనే విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ సమంత కన్నీళ్లు పెట్టుకున్నారు. సమంత తానా వేదికపై మాట్లాడుతూ తన కెరీర్ ప్రస్థానం గురించి, తెలుగు ప్రేక్షకుల పట్ల తనకున్న కృతజ్ఞత గురించి ఎమోషనల్గా మాట్లాడింది. ఈరోజు ఇక్కడ నిలబడి ధన్యవాదాలు చెప్పటానికి నాకు 15 ఏళ్లు పట్టిందని ఆమె అన్నారు. తన కెరీర్ ప్రారంభమైన ఏం మాయ చేసావే సినిమా నుంచే తెలుగు ప్రేక్షకులు తనను అంగీకరించారని, ఆదరించారని సమంత గుర్తు చేసుకుంది. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ చెప్పలేని కృతజ్ఞతను ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. మొదటి నుండి మీరు నన్ను మీ ఇంటమ్మాయిలా భావించారంటూ తనపై ప్రేక్షకులు చూపిన ప్రేమను ఆమె ప్రస్తావించింది. ఏమ్మాయి చేసావే సినిమా షూటింగ్ సమయంలో సమంత, నాగచైతన్య ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.